చంద్రకళ వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది. రేపు విరాట్ బావ బోర్డు మెంబర్స్ అందరినీ కూడా ఒప్పించగలుగుతాడో లేదో నాకు చాలా భయంగా ఉందమ్మా. ఒప్పించకపోతే ఇక్కడ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకైతే చాలా భయంగా ఉంది. ఇదంతా కూడా ఎంతవరకు కూడా సాగుతుందో నాకు భయంగా ఉందమ్మా. వీళ్ళు ఏమనుకుంటారో ఏంటో. విరాట్ బావ అయితే తన ప్రయత్నం తాను చేస్తానన్నాడు. బోర్డు మెంబర్స్ ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేమమ్మా. అన్నయ్య వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. వీళ్ళు ఏం దారి తీస్తారో ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పి చంద్రకళ అంటుంది. అది విని వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక చంద్రకళ అలా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా భయపడుతుంది. ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి కూడా విరాట్ బావ గారితో కలిసి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నావు శాలిని నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య, మీ అబ్బాయితో పాటు విరాట్ బావ గారితో పాటు కలిసి సమాన హక్కులు కావాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. అది వినగానే వాళ్ళ అమ్మ అయితే, అంటే ఏం మాట్లాడుతున్నావు శాలిని నువ్వు, వీడు ఆస్తి పంపకాలు చేయమంటున్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది. కాదు అత్తయ్య, ఆస్తి పంపకాలు కాదు, ఇద్దరికీ కూడా సమాన హక్కులు ఉంటే మన వ్యాపారం మరింత పెరుగుతుందని ఇతని అర్థం, అంతే అత్తయ్య అని చెప్పి శాలిని అంటుంది. ఇక ఈ మాటలన్నీ కూడా చాటుగా వింటున్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి శాలిని ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి విరాట్ అనుకుంటూ ఉంటాడు. శాలినికి ఏమైనా తెలిసే ఈ విషయం ఇప్పుడు బయట పెట్టిందా ఏంటా అని చెప్పి అనుకుంటాడు. ఇక విరాట్ అయితే వాళ్ళ అమ్మ ఏమంటుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇక శాలిని మాత్రం బావగారితో పాటు మాకు కూడా సరైన హక్కులు కావాలని చెప్పి వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.